నేను పద్మావతినే పద్మావతినే పద్మావతినే. కావాలంటే ఆపరేషన్ చేసిన హాస్పిటల్కి వెళ్దాం పదండి. నీ అసలు రంగు తేలాలంటే వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదే, మరి ఎక్కడికి వెళ్ళాలి? దీనింటికి. తీయండి జీపు, ఎక్కవే. అక్కడికెళ్ళాక నీ అమ్మెవరో, అమ్మమ్మెవరో, బామ్మెవరో, బావెవరో, మావెవరో, అత్తెవరో గుర్తుపడదు గాని నా పేరు ఈ ధనుష్ పేరు తెలుసుకునొచ్చి ఇక్కడ తమాషాలాడుతున్నావా? అసలు అక్కడికి వెళ్తే పద్మావతిగా నిన్ను గుర్తుపట్టకపోతే బ్యాండ్ బాజే, నీ సినిమా మొత్తం తేలుద్ది. పద. పద. వెళ్ళాక గుర్తుపడితే ముందు నీకు సంకెళ్ళు, తర్వాత జైలు, ఆ తర్వాత ఉరి. ఊరి నీకో నాకో తేలుస్తా. చంపినట్టు సాక్ష్యం లేకపోతే నన్ను మీరేం చేయగలరు? ఈ తుస్సు మాటలకు భయపడే రకాన్ని కాదు. వాట్ ఇస్ దిస్? టుస్సో పుస్సో తేలుస్తాను, పద. మంగమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, పద. చూస్తూ చూస్తూనే 5 రోజులు గడిచిపోయాయి. పోలీసులు ఇదిగో వెతుకుతున్నావు, అదిగో వెతుకుతున్నావు అంటూ కాలం గడిపేస్తున్నారు. నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో? 20 ఏళ్లలో ఏనాడు ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేదు. పిచ్చి తల్లి ఎవరేం చేశారో, ఎంత బాధపడుతుందో. ఊరుకోవే, దానికేమీ కాదు, అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చేదే అయితే 5 రోజుల నుంచి ఎందుకు రాదు? దానికేదో అయింది, దాన్ని ఎవరో ఏదో చేశారు. అది గాని దొరక్కపోతే నేను బతకడమే అనవసరం. అయ్యో, ఏం మాటలే అవి? ఏం మాటలేంటి, ఏం మాటలు? ప్రాణంగా పెంచుకున్నాను, ప్రాణాలన్నీ దాని మీదే పెట్టుకున్నాను. అది దగ్గర లేకపోతే ప్రాణం లేనట్టేగా. ప్రాణం లేని బతుకు బతుకవుతుందా? దేవుడు నా మీద ఎందుకు ఇలా కక్ష కట్టాడు? నన్నెందుకు ఏడిపిస్తున్నాడు? మనకు అన్యాయం చేయడా దేవుడు? అంతా మంచే చేస్తాడు. మనం ఏ తప్పు చేయలేదు కదా. దాన్ని చల్లగా చూస్తాడు, మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా, 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 అమ్మా. ఎవరి పిల్ల? ఎవరమ్మా నువ్వు? నేనమ్మా, పద్మావతిని. నువ్వు పద్మావతివేంటి? పద్మావతి కనిపించడం లేదని తెలిసింది. నేను వెతికే పనిలోనే ఉన్నాను. మీకు ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను. మీరేమీ భయపడద్దు. తను క్షేమంగా ఇంటికి తిరిగొస్తుంది. నన్ను నమ్మండి. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునమ్మా, మేమీ దొడ్డాం. అంతా ఆ దేవుడి దయ. నీ మాట నిజం కావాలి తల్లి. బామ్మా,
ఎవరి తల్లి నువ్వు? పద్మావతికి కావలసిన దాన్ని, తన కోసం రాత్రి పగలు గాలిస్తున్న స్నేహితురాల్ని. నిజమా? పద్మావతిని ఎలా అయినా తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. మేమీ తట్టు, నన్ను నమ్మండి. ఇంతిలా చెప్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటాను తల్లి? ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? వచ్చేస్తుంది. ఏంటి? వచ్చేశాను అని చెప్తున్నా. మమ్మీ, ఇంత చలిలో ఇలా బయట కూర్చున్నారెందుకు? మీరు లోపలికి వెళ్ళండి. నేను వీళ్ళతో మాట్లాడేసి వస్తాను. ధనుసు, మీరైనా చెప్పండి. ఆంటీ ఆంటీ ఆంటీ, నమ్మండి, తను ఏం చెప్తే అదే కరెక్ట్. ఇక వెళ్ళండి. వెళ్ళండి అండి. వాట్ ఈస్ దిస్? బామ్మ, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? లోపలికి వెళ్ళండి, తను చెప్తుందిగా. చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్ళండి అంటే. కొట్టడం ఆఫ్. చూసావుగా, ఇల్లు చూపించింది, అమ్మ బామ్మ అని పలకరించింది. ఇంకేం కావాలి? ఇది నిజంగా పద్మావతి అయితే నేనే పద్మావతినని చెప్పొచ్చుగా. ఆ చెవులు కొరకడం ఎందుకు? నీ పీక కొరికి చంపకుండా ఉండటానికి. నా పీక ఎందుకు కొరుకుతారు? చంపాలని యాక్సిడెంట్ చేసింది, తర్వాత పూడ్చాలని చూసింది. ఎవరో తెలిస్తే వాళ్లే నీ పీక కొరికి చంపేస్తారు కనుక. నువ్వే పెద్ద డ్రామా దానిలో ఉన్నావు. పద్మావతిని మాయ చేసి అన్ని వివరాలు తెలుసుకొని ఇలా డ్రామాలు ఆడుతుంది. నన్ను కొడతావేంటే? కొట్టడం కాదే, నిన్ను చంపినా పాపం లేదు. రాక్షసత్వంగా ప్రవర్తించింది కాక నన్నే నాటకాలాడావా అంటావా? ధనుష్ గారు, దీన్ని ముందు అరెస్ట్ చేయండి. నువ్వు పద్మావతి అని తేలిందే నన్నెలా అరెస్ట్ చేస్తారే? చూడండి, ఇది ఖచ్చితంగా డూపే. దీనిది డ్రామానే. ఏంటి? నేను డూపా? నాది డ్రామానా? ధనుష్ గారు, ఇది నన్ను ఎక్కడైతే పూడ్చిపెట్టాలని చూసిందో అక్కడికి వెళ్దాం పదండి. దీనికి సంబంధించిన క్లోజ్ ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. సరే పదండి, క్లియర్ అవుద్దిగా. ఏయ్, క్లూస్ ఏంటే? ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నువ్వేమీ చేయలేదనే ధైర్యం ఉంది కదా నీకు. ఆ ధైర్యం ఎంతవరకుంటుందో నేను చూస్తా. పద. చూడు, నువ్వు నిర్దోషి అని ప్రూవ్ అయ్యేంత వరకు నాకు కోఆపరేట్ చేస్తూనే ఉండాలి. పద. పద. ఆలస్యం ఎందుకు? పదండి వెళదాం, నాకు కూడా క్లియర్ అవుద్ది.
ఇదేంటిది? స్పృహలో లేదు కదా. ఇంత కరెక్ట్గా ఈ ప్లేస్ గుర్తుపట్టి ఎలా చెప్పగలుగుతుంది? ఒకవేళ ఇది నిజంగా పద్మావతి అయితే అసలు ఎలా చెప్పగలుగుతుంది? నేను పద్మావతికి డాష్ ఇవ్వడం చూసి ఇది ఫాలో అయ్యి చెప్తున్నట్టుంది. అలాగే అనుకుంటే నేను నిన్ను డాష్ ఇచ్చి డిక్కీలో వేసుకొని తెచ్చానంటున్నావు కదా. స్పృహలో లేని నీకు ఈ రూట్ ఎలా తెలిసిందే? అంటే నువ్వు తీసుకెళ్ళావు అనేది నిజమన్నమాట. మీరు ఆగండి. ముందు నువ్వు చెప్పవే. అదే మరి, స్పృహలో లేనేమో కానీ ప్రాణంతో ఉన్నానుగా. ప్రాణంతో ఉన్నావా? ప్రాణం పోతే మళ్ళీ ఎలా బతుకుతాను? ప్రాణం ఉంది కాబట్టి రక్షిస్తే బతికాను. ఎవరు రక్షించారు? విన్నారుగా, తన ప్రయత్నం నిజమనే కదా అని అర్థం. టాపిక్ డైవర్ట్ చేయకు, నేరుగా పాయింట్కి రా. నీకు ఈ రూట్ ఎలా తెలిసింది? తెలీదు, ఏవో వైబ్రేషన్స్ నన్ను ఇలా డైరెక్ట్ చేస్తున్నాయి. వైబ్రేషన్సా? వైబ్రేషన్సా తొక్క. ఎవరో నీ వెనకాలుండి నిన్ను ఇలా డైరెక్ట్ చేస్తున్నారు. నిజం వెనకాల ఎవరూ ఉండాల్సిన అవసరం లేదు, ఆ భగవంతుడే ఉంటాడు. అవునులే, నువ్వు మహాభక్తురాలివి, నీ వెనక భగవంతుడున్నాడు. దొంగ నాటకాలు ఆపి అసలు నిజం చెప్పవే. నీ వెనకాల ఉండి ఈ డ్రామా అంతా ఎవరు నడిపిస్తున్నారు? నా వెనకాల ఎవరూ లేరే. నాటకం అసలే కాదు, నేను చెప్పేది నిజం. అది నిరూపించుకోవడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటే ఏంటి నువ్వు నిరూపించే నిజం? ఊరవతలకు తీసుకొచ్చి ఇదే ఇదే అంటున్నావు. ఏముంది ఇక్కడ? కప్పిపెట్టిన మట్టి తప్ప. ధనుష్ గారు, నిజం ఒప్పుకోవాల్సి వస్తుందని ఇది దబాయిస్తుంది. ముందు దీన్ని అరెస్ట్ చేయండి. నోర్మోయ్, నేను దబాయించడం కాదు. మీరే చెప్పండి, ఏంటి ఇవి నిరూపించిన నిజం? ఏం సాక్ష్యం చూపించారని నన్ను అరెస్ట్ చేస్తారు? ఏదో కుట్ర చేశా, హత్య ప్రయత్నం చేశానని కదా ఈ వాదనంతా. ఏ ఒక్క ఆధారమైనా చూపాలి కదా. ఇలా నేల చూపించి అరెస్ట్ చేయమంటే మీరు చేసేస్తారా? మీకంటూ బుర్ర లేదా? ఆలోచించరా? ఏమన్నావు? ఆధారాలు కావాలా? సాక్ష్యాలు చూపించాలా? అవును కదా, తను చెప్పేదంలో అర్థం ఉంది. సాక్ష్యం సాక్ష్యమే కదా కావాలి. ఏం దొరకవే నీకు? సాక్ష్యం ఇదిగో, ఇవే సాక్ష్యం. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను మర్చిపోయాను. మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చానే. చెప్పవే, ఇవి చాలా? ఇంకా సాక్ష్యం కావాలా? ఎస్, ఇవి నీ షూసే. ఆ రోజు నువ్వు నన్ను చూసి కారు ఆగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. పైగా ఆ కంగారులో నువ్వు ఇచ్చిన కౌంటరు నీ మీద ఇంకా అనుమానం వచ్చేలాగా చేసింది. డిక్కీలో డెడ్ బాడీ ఉంది. మర్డర్ చేసి
శవాన్ని సరదాగా తిప్పుదామని తీసుకెళ్తున్నాను. డిక్కి దగ్గరికి నిన్ను రమ్మన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చావే, అప్పుడు అబ్జర్వ్ చేశాను ఈ షూస్ని. వాట్ ఇస్ దిస్? ఇప్పుడు చెప్పు. మర్యాదగా చేసిన తప్పని ఒప్పుకో, లేకపోతే ఆడదానివిని కూడా చూడను, లాకప్లో వేసేసి థర్డ్ డిగ్రీ అప్లై చేసేస్తాను. నీ దుర్మార్గం అందరికీ తెలిసేలా చేస్తాను, ఉరి శిక్ష పడేలా చేస్తాను. అది తప్పినా బతుకు మీద విరక్తి పుట్టేలా సొసైటీలో తలెత్తుకుని తిరిగేంత పరిస్థితికి నిన్ను తీసుకొస్తాను. చెప్పు, తను చెప్పిందంత నిజమేనా? కారుతో డ్యాష్ ఇచ్చి పద్మావతిని చంపి ఇక్కడ పూడ్చిపెట్టావా? చెప్పా. ఏంటి, ఏం చెప్పాలో తెలియడం లేదా నీకు? బుర్ర మొద్దు పారిపోయిందా? ఇదంతా ఎలా చెప్పగలుగుతుంది అని ఆలోచిస్తున్నావా? నా మరో డిస్కషన్. ఆలోచించిన కొత్త కథ చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఇందాకేమన్నా నాకు బుర్ర లేదా? ఆలోచించు అన్నావుగా. నాకు బుర్ర లేకపోవడం ఏంటే? నిజం కోసం నిశ్శబ్దంగా ఉన్నాను. ఇప్పుడు నీ బుర్ర పగల కొడతాను. ఎందుకు పద్మావతి మీద పగ పెట్టావు? ఎందుకు చంపాలని చూశావు? నీతో డిస్కషన్ కూడా వేస్ట్. పదా, స్టేషన్ తీసుకెళ్తే ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. అయిపోయిందా? ఈవిడ గారి స్టోరీ మొత్తం నమ్మేశారా? ఇంత వివరంగా చెప్తూ ఉంటే, కళ్ళెదురుగా సాక్ష్యం ఉంటే ఇంకేం కావాలి నీకు? ఇంకా చెప్పడానికి వినడానికి ఇక్కడ ఏమి లేదు. పద స్టేషన్కే. ఏంటి నేననేది మీరనేది? సాక్ష్యం సాక్ష్యం అంటూ ఊరవతల దాకా తీసుకొచ్చి ఇలా చెప్పులు చూపిస్తే సరిపోతుందా? ఇలాంటి చెప్పులు ప్రపంచంలో ఎవరు వేయరా? ఇవేవైనా నేను స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి తప్పించుకున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి చెప్పులు 1,00,000 మంది కొంటారు. ఇలాంటి చీప్ సాక్ష్యాల్ని కోర్టుకు చూపిస్తారా? నమ్ముతారా? అనవసరంగా మీరే బ్లేమ్ అవుతారు. ఇలాంటి ఎవిడెన్స్ కోర్టులో పనికిరావు. దీనికన్నా ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయండి. అలాగా? సరే, ఇవి నీ చెప్పులు కాదు కదా. సరే, మీ ఇంటికి పద. అయితే మీ ఇంటికి పద. నీకు సాక్ష్యం చూపించి నీ చేత నిజం కక్కిస్తా. మళ్ళీ ఏం సాక్ష్యం చూపిస్తావు? అన్నీ అన్నీ అక్కడే తేల్తాయిలే. ధనుష్ గారు, ఇంకెందుకు ఆలస్యం? సాక్ష్యం ఉందంటున్నారుగా, పదండి. వాట్ ఇస్ దిస్? అలా వెళ్ళిపోతావు ఏంటమ్మా? ఇప్పుడేమంటావు అది చెప్పు. మోహిని, నువ్వు ఆగు. అసలే పిచ్చెక్కి చస్తుంటే మధ్యలో నీ పిచ్చుకోవాలేంటి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. ఇదిగో నీ కూతురికి పిచ్చి, ఆ పోలీస్కి పిచ్చి, ఈ పిల్లకి పిచ్చి. పిచ్చి సంతా మీరే, పిచ్చి మంతా మీరే. అబ్బా, దండం పెడతాను, నువ్వు కాసేపు ఆగవే. పాపం పిచ్చి తల్లి, ఎందుకలా కసురుకుంటున్నారు? మీకేం తెలుసండి, మీరు ఎన్నైనా అంటారు. 1 గంట భరిస్తే తెలుస్తుంది. దాని సంగతి ఎందుకు గానీ, ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? మా అమ్మాయి చాలా మంచిదండి. అది హత్యలు చేసేది కాదు, శవాల్ని కాల్చేది కాదు. అవును, మా అమ్మాయి చాలా మంచిది. ఏదో డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని తిడుతుంది, కొడుతుంది. ఆస్తి రాసి ఇవ్వకపోతే చంపుతా అంటుంది. కానీ అది చంపేది కాదు.
అదేంటండి పిచ్చి పరాకాష్ఠలో ఉందన్నారు, చక్కగానే మాట్లాడుతున్నారుగా. అది మా కర్మ. గుడ్డిలో మెల్లలా అప్పుడప్పుడు మంచిగానే మాట్లాడుతుంది, మళ్ళీ అంతలోనే ఏదో పిచ్చి పిచ్చిగా అవుతుంది. అవును, నేను వాగుతూనే ఉంటాను. నువ్వు కూడా వాగుతావు పోలీసు? నేనేమో వాగను. మరి మా అమ్మాయిలో తాగుతావా?